అందరికీ నమస్కారం. మన కుప్పం మండలం నారాయణపురంలో ఈ సంఘటన దారుణము. మునికన్నప్ప అనే ఇబ్బందుల వల్ల ఉండి డబ్బు కట్టలేక వడ్డీలకు వడ్డీలు ఇవ్వలేక అప్పు చేసి వడ్డీ ఇవ్వలేక గట్టిగా నిలదీస్తే కట్టలేకుంటే భార్యను శిరీషాను దారుణముగా కుప్పం మండలంలో నారాయణపురంలో చెట్టుకు కట్టేసి అట్లా మనం అంత అవిహారంగా ఒక ఆమెను విధి చేసి అన్ని చేస్తే కట్టేసి తన బిడ్డలు గోడోమని ఏడుస్తుంటే ఆ టీడీపీ కార్యకర్తకు జాలి లేదా? చంద్రబాబు గారికి జాలి లేదా? నీకు కొంచెమన్నా అమ్మా హోమ్ మినిస్టర్ గారు నీకేమన్నా జాలి లేదా కొద్దిగా కూడా? మీరు తక్షణం వీడియో కాన్ఫరెన్స్లో ఎట్ట మాట్లాడారమ్మా? తక్షణమే అక్కడికి వెళ్ళాలా, ఆ కార్యకర్తను అరెస్ట్ చేయాలా, సీరియస్ తీసుకోవాలా, శిక్ష పడేయాలా? మహిళ అంటే ఏంది? ఒక తల్లికి జన్మనిచ్చింది ఆ మహిళ అంటే. మహిళ ఉంటేనే ఈరోజు ఆ మహిళలు ఏంది మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారే, ఆ తల్లి ఎంత మహిళ అంటే ఏందనుకుంటారమ్మా మీరు? అనితమ్మ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పారా? లోకేష్ మీకు ఒక పోస్ట్ ఎందుకు తీసుకోండారమ్మా మీరు? అది కుప్పంలో ఒక చంద్రబాబుకి ఇంకా అసలు ఎట్లా ఎమ్మెల్యే గెలుస్తాడు? ఇంకా మేము నెక్స్ట్ కూడా ఎట్లా మీరు ఊర్లోకి వెళ్ళి డోర్ టు డోర్ ఓట్లు ఎట్లా అడుక్కుంటారు ప్రజలను? ఇది మీకు చాలా పెద్ద గుణపాఠం అమ్మా. ఇంకా ప్రజలకు కూడా ఈ చంద్రబాబుకు ఓట్లేసి, ఈ లోకేష్కు, ఈ పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి మమ్మల్ని ఈదలు లేకొచ్చి వడ్డీలు రాబట్టి అప్పులు చేసి మేము కూలీనాలి చేసుకొని కట్టకపోతే చెట్టుకు కట్టేసి మానభంగ విధానంగా ఆమెను చర్యలు పెట్టి ఇంత దుర్మార్గ చెట్టున జరిగిందంటే ఇది ఎక్కడైనా ఉందా? చంద్రబాబు గారు మీరు ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, కుప్పం ఎవరిది? నీ నియోజకవర్గం. ఆ కుప్పము ఆ నియోజకవర్గంలో ఆ కుప్పం మండలంలో నారాయణపురంలో ఆ శిరీష అనే వ్యక్తిని ఆమెను నీ కార్యకర్త టీడీపీ ఇంటింటికి ఒక గుండాను, ఇంటింటికి ఒక రౌడీని చేసి, ఇది చాలా దారుణము. ఇది చాలా సంఘటన. దయవుంచి అర్థం చేసుకోండి మహిళలంతా కూడా. ఈ మాదిరి కూటమి ప్రభుత్వం వచ్చిన హత్యలు, అత్యాచారాలు, ఈ సంఘటనలు, దుర్మార్గము, కట్టేయడము, కొట్టడము, రౌడీజాలు, కత్తులతో పొడచడము, తరుముకోవడము, రాళ్లతో కొట్టడము, చెప్పులతో వేపేయడము, కేసులు పెట్టడము, దొంగ కేసులు, ఫేక్ కేసులు పెట్టడము, ఎవరు గొంతెత్తి మాట్లాడకుండా అరికట్టడము, సాక్షి పేపర్ను అరికట్టాలని చూడడము, ప్రజలను అరికట్టాలని చూడడం, జగనన్న ఎక్కడికన్నా పోయి మీటింగులు పెట్టకుండా చేయాలని ప్రజలను తరిమి కొట్టడము, ప్రజల మీద కేసులు పెట్టడము, ఇది చాలా దుర్మార్గము. ఇంకన్నా తెలుసుకోండి. మీ ప్రభుత్వం ఎన్ని చేసినా మేము మహిళలు అయితే మా వైఎస్ఆర్ పార్టీ ప్రతి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మంత్రులు కానీ ఎవరైనా కూడా వదిలేదే లేదు. మేము ఎక్కడికైనా ధర్నాలకైనా న్యాయం కావాలి, న్యాయం జరగాలి. జగనన్న చేసిన ఆదేశాల వరకు మేము ఎప్పుడు కూడా వెనుకడుగు వేయము. మాకు జగనన్నే కావాలి. జగనన్న ఉంటేనే ప్రజలకు రక్షణ, మహిళలను కాపాడుతాడు. ముందుంచి దిశా చట్టం అనేది తీసేసి ఈరోజు ఎంత ఘోరంగా అయిపోతుంది అత్యాచారాలు. ఎన్ని కేసులు రోజుకు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని మానభంగాలు మహిళలకు, బాలికల పైన. అయ్యా చంద్రబాబు గారు, ఇంకన్నా తెలుసుకోండి. నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగము ఇది అమలవుతుందే కానీ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలే. మాకు అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. మాకు మహిళలకు ప్రాణరక్షణ కావాలి. మహిళలకు అవమానాలు జరగకూడదు, మహిళలకు ఏమీ జరగకూడదని మీకు ఇదేదో అనుకుంటున్నారు. మీరు అక్కడ కూర్చొని మీకు అంతా కానొస్తూ ఉంటుంది, మీరేం చూడకుండా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకు పోస్టులు ఇచ్చి, ఇట్లాంటి వాళ్ళకు గట్టిగా చెప్పుకోకుండా, ప్రభుత్వాన్ని నువ్వు నడుపుకోకుండా, సూపర్ సిక్స్లు హామీలు ఇవ్వకుండా, అమ్మఒడి ఏమన్నా పథకాలు వచ్చినాయా? కొందరికి ఇచ్చినారు, కొందరికి లేదు. లిస్ట్ ఉంది కదా, జగనన్న లిస్ట్ ఏంది, మీ లిస్ట్ ఏంది, ఎంతమందికి ఇచ్చింది? ఈ విధంగా అన్నీ మీరు డైవర్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఒక స్టేట్ మహిళా విభాగ రేకుల రాజేశ్వర రెడ్డి నేను. మా జగనన్న అధ్యక్షతనంలో మా పార్టీ అంతా, స్టేట్ పార్టీ అంతా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మా ఉర్దు కళ్యాణ మేడం గారు కానీ, మాతోటి అక్కడ ఎమ్మెల్యేలు, మహిళలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి పేరున వాళ్ళందరూ కూడా తరపున ఇదే గొంతుతో ముందుకెళ్ళి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మాకు పార్టీలు అతీతం, కులాలకు అతీతం, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి, పేదలకు కానీ ఎవరికైనా కానీ మంచి జరగాలి.
ఇట్లాంటివన్నీ ఈ ఇట్లాంటివన్నీ చేయకుండా చేయాలని అగత్యాలను ఆదుకోవాలని ఆ, ఈ మునికన్నప్ప అనే వ్యక్తికి న్యాయం జరగాల, వాళ్ళ భార్యకు అవమానానికి ఇట్లాంటి ఒక చెట్టుకు నడి రోడ్లో బిడ్డల ఆవేదన అట్లా అసలు ఇంకా ఎంత ఇది అయిపోయి ఉంటుందో, ఎంత అల్లాడిపోయి ఉంటుందో. మీకు కొంచెమన్నా జాలి లేదా? మీ అందరికీ కనికరం లేదా? టీడీపీ కార్యకర్తను అర్జెంటుగా శిక్షించి ఖండించాలని కోరుకుంటూ అతన్ని మేము ఖండిస్తున్నాము. శిక్షించాలి మీరు ఖచ్చితంగా. ఈ ఘటన ఎప్పటికైనా ఇట్లా జరగకూడదుగా మళ్ళీ మళ్ళీ ఎవరికి కూడా. నిన్న బాలిక అత్యాచారాలు అన్నీ జరిగాయి. మళ్ళీ ఈరోజు మహిళలను చెట్టుకు గట్టేచ్చిరి. అప్పులు ఉండి ఈ రోజు కాకుంటే రేపు జగనన్న నవరత్నాలు ఉంటే అప్పులకు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఈరోజు సూపర్ సిక్స్లు ఏమీ ఇవ్వకుండా ఏ అప్పులు కాక ఏమైతాయండి? ఆ రోజు హామీలు ఇచ్చినావు కూటమి ప్రభుత్వానికి, నేను ఉండానని. ఈరోజు అప్పులు ఉన్నాయి, భయమేస్తున్నా అంటాను. ఇప్పుడు మీరు ఎన్ని లక్షలు అప్పు చేస్తున్నారు, ఎన్ని కోట్లు చేస్తున్నారు అప్పు? ఇప్పుడు మీకు భయమే లేదా? జగనన్న ఇచ్చే మంచి కాదు, మీరు ఇచ్చేటి మంచి. ఈ దయ ఉంచి ఆ మహిళకు న్యాయం జరగాలి. ఆ మునికన్నప్పకు అవమానం జరిగింది. ఆ భార్యకు ఇంకా అసలు ఆమె ఎట్లా తిరుగుతాదో ఏమైపోతాదో మరి తెలియదు. ఆమె బాగుండాలని కోరుకుంటూ ఆమె మళ్ళా ముందుకు వచ్చి ఆమె అవమానం భరించలేక ఆమె ఏమీ ఆగిత్యాలు చేసుకోకుండా ఆమె మంచిగా ఉండాలని, ఆమె ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ బిడ్డలు రోడ్ల పాలు కాకూడదని, ఇట్లాంటి నీచమైన రాజకీయాలు చేయకూడదని దయ ఉంచి అర్థం చేసుకోండి. జగనన్న ఉంటేనే మహిళలకు బాగుంటుంది, జగనన్న ఉంటేనే ప్రజలకు బాగుంటుంది, జగనన్న ఉంటేనే నవరత్నాలన్నీ అందుతాయి. సూపర్ సిక్స్ హామీలు అబద్ధాలు, అన్ని మోసాలు, ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలు. మోదీ గారికి మా వందనాలు, అమిత్ షా గారికి. ఈ చంద్రబాబు, లోకేష్ ఇవన్నీ చేసే రెడ్ బుక్ రాజ్యాంగం